వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎంతో యూజ్ అయ్యే టిప్పు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనము బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత టీచర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది కదా. వాళ్ళు లెసన్స్ చెప్పేటప్పుడు బోర్డు పైన రాసేటప్పుడు ఇప్పుడు శారీది కొంగు అటు ఇటు వెళ్ళిపోతుంటుంది కదా. అలా కాకుండా దీనిపైనుండి ఇలా కొంగు వచ్చేసి ఇక్కడ ఒక మనం చిన్నగా ఇలా సన్నగా ఒక పట్టిలాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇది ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను. ఇలా ఒక 10 ఇంచెస్ ఇలా క్లాత్ని తీసేసుకున్నాను. ఒక 2 ఇంచెస్ ఇలా పొడవులో ఒక 10 ఇంచెస్ తీసుకొని దీన్ని డబల్ ఫోల్డింగ్ మీద ఒక స్టిచ్ పెడుతున్నాను. చూడండి, ఇలా ఒక స్టిచ్ పెట్టిన తర్వాత దీన్ని మనము రివర్స్ తీసేసుకుందాం. ఇది ఇలా ఉంది కదా. లోపలికి నెట్టేసి ఒక స్టిచ్ వేయండి. ఇది బ్లౌజ్కి కింద వైపున ఇలా పెట్టేసుకోండి. లెఫ్ట్ సైడ్ మనకు కొంగు వస్తుంది కదా, ఇక్కడ ఇలా పెట్టాం కదా. దీన్ని ఇలా తిప్పాలి. తిప్పి ఇక్కడ ఒక టాప్ స్టిచ్ వేయాలి. ఒక 9 ఇంచెస్ అయితే సరిపోతుంది. మిగతాది కట్ చేసేసుకుందాం. ఇది ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి ప్రెస్సింగ్ బటన్స్ పెట్టుకుందామండి. దీన్ని ఇలా తీసేసుకొని చూడండి, ఇలా నేను ప్రెస్సింగ్ బటన్స్ ఇలా కుట్టుకున్నాను. ఇలా కుట్టుకున్నాక మనము ఇప్పుడు ఈ శారీ పళ్ళు ఇలా వచ్చేస్తుంది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా వచ్చిన తర్వాత మనం దీనిపై నుండి ఇలా ఈ ప్రెస్సింగ్ బటన్ని పెట్టేస్తే సరిపోతుంది. ఇది మనకు పళ్ళు ఇటు అటు జరగకుండా నీట్గా కనబడుతుంది అన్నమాట. ఇది ఇలానే ఉంటుంది. చూడండి, ఇది ఎవరైనా మీలో ట్రై చేసి స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. టీచర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.